సిజేరియన్ డాక్టర్లకు ఇప్పుడిదో ఫ్యాషన్గా మారిపోయింది. ప్రకృతి సిద్ధంగా సహజ పద్ధతిలో జరిగే కాన్పులను కూడా సిజేరియన్గా మార్చేస్తున్నారు వైద్యులు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కనిపిస్తోంది. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా అందుకు వేచి చూడకుండా కడుపుకు కోత పెట్టేస్తున్నారు. కాన్పు అంటేనే కోత తప్పదు అన్న స్థాయిలో ప్రసవాలను మార్చేశారు. నెలలు నిండిన బాలింతలు కాన్పు కోసం ఆసుపత్రి మెట్లెక్కితే చాలు. కత్తెర కోత పడనిదే బయటికి పంపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నట్లు భయపెట్టి ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తున్నారు. నిజానికి సిజేరియన్ కొన్ని సందర్భాల్లోనే తప్పనిసరిగా అవసరమవుతుంది. తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉన్న సందర్భంలోనే వైద్యులు ఆపరేషన్ వైపు మొగ్గు చూపాలి. కానీ అన్ని కేసుల్ని అలాగే ట్రీట్ చేస్తూ కత్తెర కాన్పులతో సంపాదించేస్తున్నారు. అరుదైన సందర్భాల్లో తప్పితే సాధారణంగా సుఖప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఆ విషయం వైద్యులకు కూడా తెలుసు. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకన్న ఫీలింగ్ను ముందే కలిగించి తామనుకున్నట్లు సిజేరియన్కు సిద్ధం చేస్తున్నారు. పాప ఒకటి బాగా చచ్చిపోయిండు. మాకు ముందు మంచిగానే అనిపించింది, ఇప్పుడు కూడా మాకు మంచిగానే ఉంది. అంత బాగానే చూస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. చేపించిన కాకుంటే ఏం చెప్పలే, ముందు నార్మల్గా అయింది, ఇప్పుడు పెద్ద ఆప్షన్ అయింది. ప్రైవేట్లో 40,000 50,000 దాకా కూడా వస్తుండే ఖర్చు. మా వల్ల కాలేదు, ఇక్కడ వచ్చినాం. మాకు ఇప్పటికైతే మంచిగానే చూసిండ్రు, మాకేం ఇబ్బంది లేదు. శిశు జననాల్లో కాసులే పరమావధిగా మారిపోయాయని ఆర్థిక సర్వే హెచ్చరిస్తోంది. అవసరం లేకపోయినా ఆసుపత్రులు సిజేరియన్కే మొగ్గు చూపటం పట్ల ఆరోగ్యపరంగా విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఎకనామిక్స్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 15% కంటే ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుంటే అవన్నీ అనవసరమేగానే గుర్తిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఆంధ్ర, తెలంగాణలో 50%కి పైగా సిజేరియన్ కేసులు నమోదవుతున్నాయి. అంటే తల్లి బిడ్డల ఆరోగ్యంతో చెలగాటమాడుకోవటమే. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తూ ఆయా కుటుంబాలపై ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ భారం మోపుతున్నాయని సర్వే తేల్చింది. సుఖప్రసవాలపై వైద్య ఆరోగ్య శాఖ ఎంత విస్తృత ప్రచారం కల్పిస్తున్నా ప్రైవేట్ దందాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇది రెండుగా విభజించి డిస్కస్ చేయొచ్చండి. తల్లి ఇంట్రెస్ట్లో కొన్ని చేస్తాము, బిడ్డ ఇంట్రెస్ట్లో కొన్ని కండిషన్స్లో తల్లి బిడ్డను రెండు దృష్టిలో పెట్టుకొని డిసైడ్ చేస్తాము. సో కేవలము ఒకటే అని చెప్పలేము, 3 కారణాల చేత చేయాల్సి ఉంటుంది. మెటర్నల్ రిక్వెస్ట్ అనేది చాలా తక్కువ అండి మన దగ్గర. యాక్చువల్గా తల్లి రిక్వెస్ట్ చేయడము మనం చేయడం అనేది అంత ఎక్కువగా లేదు. అలా ఒత్తిడి వచ్చినప్పుడు దాని యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎదుర్కోవాల్సిన కష్టాలు ఏంటి, అవన్నీ వివరించి అప్పుడు చేయడం జరుగుతుంది. కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. గ్రామీణ పట్టణ ప్రాంతాలనే తేడా లేదు. దాదాపుగా అన్ని చోట్ల సిజేరియన్ కాన్పులే ఎక్కువగా నమోదవుతున్నాయి. మొదటి కాన్పులో కోత పడితే రెండో కాన్పులోనూ సిజేరియన్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులలోనే కాదు, ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ప్రతి 100 ప్రసవాల్లో కనీసం 50 సిజేరియన్లే ఉంటున్నాయి. సహజ ప్రసవాల్ని ప్రోత్సహించాల్సిన వైద్యులు సమయం ఆదా కోసమో కాసుల కోసమో సిజేరియన్లతో పనికాని చేస్తున్నారు. కానీ ఆ దుష్ఫలితాల్ని తల్లి బిడ్డ అనుభవిస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు ఈ స్థాయిలో పెరగటానికి బాధ్యులెవరు? సహజ ప్రక్రియను కాదని వైద్యులు ఎందుకు కోత పెడుతున్నారు? ఆర్థిక సర్వే హెచ్చరించినట్టు తెలుగు రాష్ట్రాల్లోనే సిజేరియన్ ఆపరేషన్లు ప్రమాదకర స్థాయికి చేరటానికి కారణం ఎక్కడుంది? కార్పొరేట్ వైద్యుల దోపిడీనా, లేక కాలంతో పాటు వస్తున్న మార్పులా? కాలంతో పాటు వైద్య విధానం మారుతోంది. అసలు ఒకప్పుడు సిజేరియన్ అనే మాటే లేదు. గ్రామాల్లో మంత్రస్థానులే పురుడు పోసేవారు. ఎలాంటి వైద్యం అందుబాటులో లేకపోయినా తల్లి బిడ్డను క్షేమంగా వేరు చేసేవారు. కానీ ఇప్పుడు అదంతా ఆధునిక వైద్యం, ఆధునిక పోకడలు. బిడ్డ ఎప్పుడు ఏ క్షణానికి భూమి మీద పడాలో కూడా ముందే ఫిక్స్ చేసి మరీ ఆపరేషన్లు చేయిస్తున్న రోజులివి. సిజేరియన్ కూడా అలాగే పాపులర్ అయిపోయింది. 5-6 ఏళ్ల నుంచి ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది.
రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే ధోరణి వైద్యుల్లోనూ పెరిగిపోయింది. నార్మల్ డెలివరీ చేయాలి అంటే 3 నుంచి 4 గంటల సమయం కేటాయించాలి. అదే సిజేరియన్ అయితే అరగంటలో అయిపోతుంది. పైగా డెలివరీ ఛార్జీలు కూడా ఎక్కువగా వస్తాయి. నార్మల్ డెలివరీలో అయితే 3 నుంచి 4 వేలే. అయితే సిజేరియన్ ఆసుపత్రి స్థాయిని బట్టి 25,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారు. డబ్బు తక్కువ, రిస్క్ ఎక్కువ కావడంతో నార్మల్ డెలివరీలకు నో చెప్పేస్తున్నారు ప్రైవేటు వైద్యులు. బయట నార్మల్గా ఫస్ట్ డెలివరీకి సిజేరియన్ చేసేస్తారు. ఇండికేషన్ ఉన్నా లేకపోయినా ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ది టైం ఉంటుంది, కానీ కొంతమంది ఇండికేషన్ లేకుండా కూడా చెయ్యొచ్చు. అందుకనే అక్కడ బయట సెక్షన్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. స్టిల్ ఆ పేషెంట్లు రెండోసారి అదే ప్రైవేట్ హాస్పిటల్కి రెండోసారి పోతే వాళ్ళు మొదటే చెప్తారు, ఈసారి సిజేరియనే అవుతుందండి, బికాజ్ మొదటిసారి సెక్షన్ అయింది కాబట్టి. పేద మధ్యతరగతి కుటుంబాలకు సిజేరియన్ ఆపరేషన్లు ఆర్థికంగా భారమవుతున్నాయి. రక్తం తక్కువగా ఉందనో, బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు లేదా ఏదో కారణం చెప్పి సిజేరియన్ వైపు మళ్లిస్తున్నారు ప్రైవేట్ వైద్యులు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కడుపుకు కోత పెట్టించుకుంటున్నారు. మా మొదటి కాన్పు వాళ్ళందరికీ కూడా యూజువల్గా డెలివరీ డేట్ వచ్చేదాకా కూడా వీ విల్ వెయిట్. లేకపోతే మందులు పెట్టి అయినా నొప్పులు తెప్పించడానికి ట్రై చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని బీపీ అట్లాంటి కండిషన్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటి కొన్ని కేసెస్లో ఏంటంటే వెంటనే డెలివరీ చేయకపోతే మదర్ విల్ బీ ఇన్ డేంజర్. సో అట్లాంటి కేసెస్లో సెక్షన్కి తీసుకోవాల్సి